దొంగతనాలు దోపిడీలపై రూపొందించిన మనీ హేస్ట్ వెబ్ సిరీస్ ఓటీటీలో విశేష ఆదరణ చూరకొంది. ఆ స్ఫూర్తితోనే కాబోలు జ్యువెల్ థీఫ్ ద హేస్ట్ బిగిన్స్ అనే ఓటీటీ మూవీ రూపొందింది. సైఫ్ అలీఖాన్, జయదీప్ అహ్లావత్, నిఖితా దత్త, కునాల్ కపూర్, కుల్భూషణ్ ఖర్బంద, గగన్ అరోరా వంటి పేరున్న నటులు నటించడం వల్ల జ్యువెల్ థీఫ్ ద హేస్ట్ బిగిన్స్ కూడా జనాన్ని ఆకర్షిస్తోంది. ఫక్త్ బాలీవుడ్ మసాలా మూవీ స్పందాలోని జ్యువెల్ థీఫ్ తెరకెక్కింది. ఈ చిత్రాన్ని రావి గ్రేవాల్, కూకీ గులాటీ దర్శకత్వంలో తెరకెక్కించారు. ఈ చిత్రాన్ని సిద్ధార్థ్ ఆనంద్, మమతా ఆనంద్ నిర్మించారు. ఏప్రిల్ 25 నుండి ఈ చిత్రం నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. కథ విషయానికి వస్తే రెహాన్ రాయ్ తండ్రి ఓ డాక్టర్. పేద సాధలకు సాయం చేస్తూ ఉంటాడు. తన తండ్రి నిరాదరణ వల్లే తన తల్లి చనిపోయిందని రెహాన్ భావిస్తాడు. తప్పుడు మార్గంలో పయనిస్తాడు. తండ్రికి కొడుకుకు మధ్య దూరం పెరుగుతుంది. ప్రపంచంలోని అతి ఖరీదైన వజ్రాల ఆభరణాలను, నిధులను దోచేసుకుంటూ ఉంటాడు. బుడాపెస్ట్ లో ఉంటాడు. రెహాన్ తండ్రి క్లినిక్ ను రాజన్ ఔలక్ అనే ఆర్ట్ కలెక్టర్ ఆక్రమించి ఉంటాడు. పేరుకు ఆర్ట్ కలెక్టర్ అయిన అతి ఖరీదైన ఆభరణాలను కొల్లగొట్టడమే అతని ధ్యేయం. అతను రెహాన్ తండ్రిని ఓ విషయంలో వేధిస్తూ ఉంటాడు. ఆ విషయాన్ని తమ్ముడు అవిరాయ్ ద్వారా తెలుసుకుంటాడు రెహాన్. రాజన్ నుండి తన తండ్రిని కాపాడాలని ఆశిస్తాడు రెహాన్. అందులో భాగంగా రాజన్ రెడ్ సన్ అనే అతి ఖరీదైన రూబీ డైమండ్ ను తెచ్చివ్వమని రెహాన్ ను కోరుతాడు. మరోవైపు సీక్రెట్ సర్వీస్ ఆఫీసర్ విక్రమ్ పటేల్ జ్యువెల్ థీఫ్ ను పట్టుకునే ప్రయత్నంలో ఉంటాడు. అసలైన రెడ్ సన్ ను దొంగిలించి దాని స్థానంలో నకిలీది పెడతాడు రెహాన్. ఈ దోపిడీలో రెహాన్ కు రాజన్ భార్య ఫరా సహకరిస్తుంది. చివరకు రాజన్ చస్తాడు. మరో దొంగతనానికి రెహాన్, ఫరా ప్లాన్ చేస్తుండగా ద హేస్ట్ కంటిన్యూస్ అంటూ సీక్వెల్ కు సిగ్నల్ ఇస్తుంది. కథలో ఏమాత్రం కొత్తదనం లేకపోయినా దోపిడీ చిత్రాలను రూపొందించడంలో బాలీవుడ్ బాణి ప్రత్యేకంగా నిలిచింది. దానిని అనుసరిస్తూ గ్రాండియస్ గా ఈ చిత్రాన్ని రూపొందించారు. రెహాన్ గా సైఫ్ అలీఖాన్, రాజన్ గా జయదీప్ అహ్లావత్, ఫరాగా నిఖితా దత్, విక్రమ్ పటేల్ గా కునాల్ కపూర్ తమ పాత్రలకు తగ్గ అభినయం ప్రదర్శించారు. సచిన్ జిగర్ స్వరాలలో రూపొందించిన 4 పాటల్లో టైటిల్ ట్రాక్ పర్వాలేదనిపిస్తుంది. లుటేరా అంటూ సాగే పాట కూడా ఆకట్టుకుంటుంది. ఏది ఏమైనా కొత్త సీసాలో పాత సారాలాగా జ్యువెల్ థీఫ్ ద హేస్ట్ బిగిన్స్ సాగింది. దేవానంద్ జ్యువెల్ థీఫ్ తర్వాత మరికొన్ని అదే టైటిల్ తో వచ్చినా అంతగా ఆకట్టుకోలేకపోయాయి. ఈ మధ్య కాలంలో హాలీవుడ్ మూవీస్ లోని దోపిడీ సీన్స్ చూసిన వారికి ఇది అంతగా ఎక్కదు. ఏది ఏమైనా సైఫ్, జయదీప్, నిఖితా కోసం ఓసారి చూడొచ్చు అనిపిస్తోంది.